భారత ఆర్థిక వ్యవస్థ 12,00,000 కోట్లు ఉన్న టైంలో వచ్చాడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ఆయనకేం తెలుసు ఆర్థిక వ్యవస్థ లేకపోతే దేశాన్ని నడిపించడం ఆయనకేం తెలుసు. టీ స్టాల్ నడుపుకున్నటువంటోడు, అమ్ముకున్నటువంటోడు లేకపోతే గనక అదేంటది గోద్రా లాంటి ఇష్యూస్ చేసి భావోద్వేగాలతో గెలిచినోడు. ఇట్లాంటి ప్రచారాన్ని అంతర్జాతీయ సంస్థలు, విదేశాలు కూడా చేసినాయి. సీన్ కట్ చేస్తే ఇవాళ ఏకంగా ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ దాకా వచ్చాడు. 3వ ఆర్థిక వ్యవస్థకి దగ్గర అవుతున్నాడు. ఇది నెంబర్ 1. రెండవది, తన కళ్ళెదురుగుండా 6 బ్రిటిష్ ప్రధానమంత్రులు మారారు, 4 అమెరికన్ అధ్యక్షులు మారినట్టు. ట్రంప్, బైడెన్, మళ్ళీ ట్రంప్, ఇట్లాగా నడిచినటువంటి పరిస్థితి. 3 బ్రిటిష్ అమెరికా అధ్యక్షులు మారినటువంటి పరిస్థితి. అంతకు ముందు ఉన్నటువంటి బైడెన్కి ముందు ఉన్నటువంటిది, ఇది ట్రంప్కి ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పటికి కౌంట్. ఎందుకంటే నరేంద్ర మోడీ వచ్చే నాటికి ట్రంప్ లేడు, అక్కడ అమెరికా అధ్యక్షుడు వేరే ఉన్నారు. తర్వాత ట్రంప్ వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఓవరాల్ 4 మారినట్టయింది. అయితే ఈ 11 ఏళ్లలో భారత్ అంతర్జాతీయంగా ప్రభావిత శక్తిగా మారింది. G7 కంపల్సరిగా పిలవాల్సినటువంటి గెస్ట్గా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక చోదక శక్తిగా మారింది. ప్రపంచంలో టాప్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి, జీడిపి గ్రోత్ రేట్ ఉన్నటువంటి దేశంగా మారింది. అది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం.